హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాళీచరణ్ని. నిజంగా ఈరోజు చాలా 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 గుడ్ న్యూస్ మెగా ఫ్యామిలీకి. ఎస్పెషల్లీ మెగా ఫ్యామిలీకి ఎందుకు ఈ గుడ్ న్యూస్ అంటే, చాలామంది సెలబ్రిటీలు ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకునేవి ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ నిలబడట్లేదు. సో అదేవిధంగా వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇది ఎన్ని రోజులు నడుస్తుందో ఏంటో అనే డౌట్ చాలామందికి ఉన్నో. అది కక్కలేక మింగలేక చాలామంది దాని మీద ఎప్పుడైనా ఇదేమైంది గొడవ జరుగుతుంది కదా, ఏమైనా విడిపోతారేమో కావాలా, అది కామన్, వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని అలా జరిగాయి. బయట కూడా చాలామంది సెలబ్రిటీలు మ్యారేజ్ చేసుకొని విడిపోయారు. సో వీళ్ళు కూడా ఎంత ఉంటారులే, ఉండరేమో అనే ఆలోచన ఎక్కువ మందికి ఉంది. కానీ వాటన్నింటికి కూడా చెక్ పెట్టే విధంగా, వాటన్నింటికి సమాధానం పెట్టే విధంగా ఈరోజు వరుణ్ తేజ్కి అబ్బాయి పుట్టాడు. మెగా ఫ్యామిలీలో వారసుడు వచ్చాడు. రామ్ చరణ్కి ఫస్ట్ కూతురు పుట్టింది, కానీ వరుణ్ తేజ్కి కొడుకు పుట్టాడు. మొన్ననే చిరంజీవి గారు ఎంతమంది ఆడపిల్లల మధ్యన కొడుకుంటే బాగున్ను అంటే, కొంతమంది అంటే ఆడపిల్లలు అంటే అంత చులకన అది ఇదని కొంతమంది కౌంటర్లు వేశారు. వాళ్ళందరికీ భగవంతుడే సమాధానం చెప్పే విధంగా వరుణ్ తేజ్ కొడుకు పుట్టడం అనేది జరిగింది. దట్ ఈజ్ మెగాస్టార్. మెగాస్టార్ కోసం ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళు ఫ్యాన్స్ సమాధానం చెప్పడంతో పాటు అంతగా మించి దేవుడే సమాధానం చెప్పే విధంగా తగిన రిజల్ట్ ఇస్తాడు. అదేవిధంగా ఈరోజు వరుణ్ తేజ్ కొడుకు పుట్టడము దేవుడే సరైన సమాధానం చెప్పాడు. అలా ఆ వాగిన వాళ్ళకి అందరికీ నాకు అనిపించింది. ఎవరైతే ఆ రోజు ఎక్కువ చేశారో, చిరంజీవి గారు అలాగ అనడం తప్పు అని ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరికీ చెప్పు తీసి కొట్టే విధంగా మెగా ఫ్యామిలీలో వారసులు పుట్టేటట్టు చేశారు. సో దేవుడే అంటే ఫ్యాన్సే కాదు, దేవుడు కూడా చిరంజీవి గారి వైపు ఉన్నారు, మెగా ఫ్యామిలీ వైపు ఉన్నారు. సో మెగా ఫ్యామిలీని కీడి చేయాలనుకుని చూసిన ప్రతిసారి కూడా వాళ్ళు గెలుస్తూనే ఉంటారు, వాళ్ళకి మంచి జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 10 మంది బాగుండాలని కోరుకుంటారు, 10 మందికి హెల్ప్ చేస్తారు, 10 మంది కోసం నిలబడతారు. కాబట్టి మెగా ఫ్యామిలీ కోసం ఆ దేవుడు ఎప్పుడూ అండగా ఉంటుందని, వాళ్ళు ఏం కోరుకున్నా అది వాళ్ళకి దక్కే విధంగా చేస్తుందని భగవంతుడు ఇంకోసారి నిరూపించుకున్నాడు. సో ఈ విధంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. మెగా ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ అందరూ కూడా సంతోషపడే విషయము ఇటు వరుణ్ తేజ్ కొడుకు పుట్టడము. అలాగే రేపొద్దున్న నెక్స్ట్ రామ్ చరణ్ కూడా కొడుకు పుట్టే ఛాన్స్ ఉంది. ఆ కొడుకు దేవుడు ఆ కొడుకుని ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే మెగాస్టార్ని మనం రామ్ చరణ్లో చూసుకున్నాం. అలాగే తర్వాత రామ్ చరణ్ కొడుకు కూడా ఒక మెగాస్టార్ అవుతాడు. సో డెఫినెట్గా ఆ కోరికను కూడా దేవుడు తీరుస్తాడని నమ్మకం మీద నాకు ఉంది. ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది. వరుణ్ తేజ్ కొడుకు పుట్టడం, చాలామంది సెలబ్రిటీలు విడిపోతారు, మధ్యలోనే బ్రేకప్లు అయిపోతాయి. అలాగే వీళ్ళు కూడా అవుతుందేమో అని అనుకునే వాళ్ళకి అందరికీ కూడా సమాధానం చెప్పే విధంగా వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఒకరికొకరు అంటే లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవడమే కాకుండా ఒకరి టైపులో ఒకరి కోసం ఒకరు ఉండేటట్టు వాళ్ళిద్దరూ ఉండి అతి తక్కువ టైంలోనే ఆ ప్రేమని ఒక బిడ్డ రూపంలో చూపించడం అనేది జరిగింది. చాలామందికి సమాధానం చెప్పే విధంగా ఉంది. అయితే సెలబ్రిటీలు విడిపోవడానికి వాళ్ళ పర్సనల్ కారణాలే తప్ప ప్రతి సెలబ్రిటీలు మ్యారేజ్ చేసుకొని విడిపోతారు అనుకునేది బూటకము, అదంతా అబద్ధము, అది నిజం కాదు. ఒకరి మనస్తత్వాలు సరిగ్గా కాకపోతే అటు సెలబ్రిటీలు అటు సామాన్య మానవులు కూడా, సామాన్య ప్రజలు కూడా విడిపోయే విధంగానే జరుగుతుంది. సో ఇక్కడ మనసులో ముఖ్యము, ప్రేమలో ముఖ్యము. ఆ ప్రేమ, మనసు, అభిమానం ఒకరికొకరు కరెక్ట్గా అర్థం చేసుకునే విధంగా అయితే ఎవరైనా సరే కలిసే ఉంటారు అనేది మరొక్కసారి ప్రూవ్ చేసుకునే విధంగా వరుణ్ తేజ్ చేశాడు. సో నిజంగా చాలామందికి సమాధానం చెప్పే విధంగా వరుణ్ అటు లావణ్య ఇద్దరు మ్యారేజ్ అనేది చాలా ఉదాహరణగా చెప్పొచ్చు. అదేవిధంగా ఏంటంటే వాళ్ళకి అబ్బాయి పుట్టడం కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే మెగా ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.